యూదయ దేశమునకు యూదుల రాజును నేనుండగా వేరొక రాజు జన్మించుటయా అసంభవం. మధ్యముకు చింతకాలు రావుటయా అసంభవం. దేశం నుంచి వచ్చిన ముగ్గురు జ్ఞానులట మీ దర్శనమునకి వేచి ఉన్నారు. ప్రవేశపెట్టండి. చిత్తము రాజా, ధన్యవాదములు. ప్రణామములు రాజా. ప్రణామములు. ఆశీనుల కండు మీరు రాక కారణమేమి? రాజా, మేము తూర్పు దేశము నుంచి వచ్చిన ముగ్గురు జ్ఞానులము తూర్పు దిక్కున వెలసిన నక్షత్రము చూచి ఒక రాజు పుట్టినని ఎరిగి ఇక్కడికి వచ్చి తిమి. యూదుల రాజుగా పుట్టిన ఆ రాజుడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయనను పూజింపవచ్చి తిమి. అటులనా? ఏదో దేశానికి వేరొక రాజు పుట్టినాడా? అయితే మీరు వెళ్ళి ఆ బాలుని పూజించి నాకు తెలపండి. నేను వెళ్ళి ఆ బాలుని పూజించి వచ్చేది. చిత్తము రాజా. ఎవరక్కడ? ప్రణామములు రాజా. ప్రణామములు. శాస్త్రుల్ని పండితులని సభలో ప్రవేశపెట్టుడి. రాజా, ప్రవచన పత్రం ప్రకారము తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుట్టిననియు ఆ నక్షత్రం ఈయన పుట్టుకకు సూచననియు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంతేకాదు రాజా, దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. తన ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చుననియు వ్రాయబడి ఉన్నదనెను. అటులనా? అయితే వచ్చేదను. చిత్తము రాజా. ఈ యూదయ దేశమునకు యూదుల రాజును నేనుండగా వేరొక రాజు జన్మించుటయా అసంభవం. ఉడత ఊపులకు ఓడలు తెగవు, ఉడికి నీళ్లకు ఇల్లులు కాలవు, నోటితే ఊదే గాలులకు చెట్లు పడవు, మంత్రములకు చింతకాలు రాలుటయా